హాయ్ అందరికీ. ఈరోజు మనం దబ్బకాయలతో పచ్చడి చేయబోతున్నామండి. వీటిని 2 పెచ్చులుగా కోసుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. ఇవిగోండి పెచ్చులు కోసేసాను. వీటిని జ్యూస్ తీసేసుకుందాం. ఈ జ్యూస్ని వేరే బౌల్లో తీసేసుకుందాం. మొత్తం అన్ని పెచ్చుల్ని కూడా అలా తీసుకుని ఈ బౌల్లోకి వేసేసుకుందాం. అవి జ్యూస్ తీసిన పెచ్చులు ఉన్నాయి కదా, వాటితో చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతాయి. మిగిలిన ప్రాసెస్ చేద్దాం. ముందుగా మూగుడు పెట్టి కొలత గ్లాస్ పెట్టానండి. ఆ గ్లాస్ 1/2 లీటర్ కొలత. దాంతోనే 5 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. అంటే మనం 1.5 లీటర్ వాటర్ వేసినట్టు అన్నమాట. ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే కళ్ళుప్పు కూడా 1/2 కప్పు వేస్తున్నాను. ఇలా వేస్తే సరిపోతుంది పచ్చడికి. ఇదంతా ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న దబ్బకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాం. వీటిని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఉడికేటప్పుడే చింతపండు రసం తీసుకుందామండి. ఈ సైజు చింతపండు అయితే సరిపోద్ది. ఇక పులుసు తీసేసాను. ఇది కూడా వేసేసుకుందాం ఇవి మరిగేటప్పుడే. ఇవి హై ఫ్లేమ్లోనే ఉడికించాలండి ఈ ముక్కలు. కొంచెం టైం ఎక్కువే పడుతుంది. దబ్బకాయ కొంచెం దలసరిగా ఉంటాయి కదా. ఈలోపు మనం ఆవాలు మెంతులు అన్నీ వేయించేసుకుందాం. ఇలాగా 2 స్పూన్లు ఆవాలు వేసాను. ఇందులోనే 1 స్పూను మెంతులు కూడా వేసాను. మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇవి దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్లు మినపప్పు కూడా వేస్తున్నాను. మెంతులు కూడా కలర్ బాగా చేంజ్ అయ్యాక స్టవ్ ఆపేసుకుందాం. ఇవి చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఇవి ఉడుకుతున్నాయి కదండి, సగం వరకు వాటర్ అయిపోయిన తర్వాత 1/2 కప్పు బెల్లం తురుము వేస్తున్నాను. ఇది ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. పైన తెట్లా వస్తుంది, దాన్ని అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇవి చల్లారిపోయినాయండి, మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఈ పౌడర్ చేసేసుకుందామండి. ఈ వాటర్ చాలా వరకు దగ్గర పడిపోయింది కదా, ఇందులోనే 1 కప్పు కారం వేసుకుని కలుపుకోవడమే. పచ్చడి కారం అండి ఇది. చూసారా, భలే కలర్ఫుల్గా ఉంది కదా పచ్చడి. ఇది దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకోవాలండి. ఇదిగోండి పౌడర్ చేసేసాను. ఇది కూడా ఇందులో వేసుకుని కలిపేసుకుందాం. ఇది ఇంకా చిక్కబడే వరకు తీసుకుని చల్లారి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇది చల్లారిపోయింది కదండి. ముందుగా మనం దబ్బకాయ రసం తీసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకుని కలిపేసుకుందాం. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ పచ్చడి మనం టిఫిన్లోకి అన్నంలోకి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇది మిక్సీ జార్లో తీసుకుని మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి జార్లో తీసేసాను. ఈలోపు మనం ఆయిల్ సరిపడా వేసేసుకుందామండి, పచ్చడి సరిపడా ఆయిల్. అందులోనే కొద్దిగా ఆవాలు, అలా కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ ఒకసారి వేయించుకుందాం. అలాగే ఇందులో 4 ఎండుమిర్చి కూడా వేసాను. 4 వెల్లుల్లి రేఖలు చిదిపి వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవి ఒకసారి వేయించుకుంటే ఇలాగా సరిపోతుందండి, మరీ ఎక్కువ వేగక్కర్లేదు. చివరిగా మనం ఇంగు వేసుకుందాం. ఇంగు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది.
స్టవ్ ఆపేద్దాం. ఇది పూర్తిగా చల్లారనిద్దామండి. ఆయిల్ చల్లారాక పచ్చడిలో వేద్దాం. మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులోనే ఆయిల్ వేసేసుకుందాం. చల్లారిపోయింది పూర్తిగా. ఇలా వేసేసుకుని ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది టేస్టీ దబ్బకాయ పచ్చడి. చాలా ఈజీగా అయిపోయింది కదా. మనం టిఫిన్లోకి చట్నీలు ఏమి చూసుకోక్కర్లేదు, ఇది ఉంటే సరిపోతుందండి.